శరణార్థులు. నేను మీ గౌరిని. అందరు ఎట్లున్నారు? ఇలా మంచిగా ఉన్నారులే. నేనైతే మంచిగా ఉన్నా. ఇవాళ కూడా మీకోసం గరం గరం ముచ్చటన్ని పట్టుకొచ్చిన. ఇక ముచ్చట్లేదో చూడాలంటే ముందు హెడ్లైన్స్ చూడాలి కదా. చూద్దాం పారి. కొట్టుకున్నారు పార్టీ కార్యకర్తలు. ఇవేం రాజకీయాలు నాయన అని అంటున్నారు జనాలు. మాటలు కాదు పార్టీలకు గెలవని పెట్టిండు ట్విట్టర్. మస్తు గరం అవుతున్నారు ముచ్చిన నాయకులు. రెండు పార్టీలు ఒకటే అని అన్నాడు చేతి గుర్తు పెద్ద సారు. ఎవరన్నా నమ్మాలో అర్థమైతలేదు అని అంటున్నారు పబ్లిక్. వరదల కొట్టుకుపోయింది చిన్న కోతి. కాపాడింది ఎవరో కాదు ఆంజనేయ స్వామి. సామాన్య జీవితం నడిపిస్తున్నాడు మాజీ ఎమ్మెల్యే. చూసినోళ్ళు అంటున్నారు గిట్లుండాలి. ఇక అంత అయిపోయింది. ఏమైపోయింది? మునుగోడు ప్రచారాలు ఇంకా పంచాయతీలు. ఉన్నది ఒక రోజు ప్రచారం ముత్తగానే అవుతుందా? ఇంత చిన్న గరమైన ఉండకపోతే ఎట్లా చెప్పుర్రి? ముచ్చట మీకు సమజైనట్టుంది కదా. చలో ముచ్చట ఏందైందాం పని. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే మన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సార్ కాన్వాయ్ పైన ఎవరో ముఖం తెలియని వాళ్ళు ర్యాలీస్ రేసిళ్ళు. ఇక అక్కడికక్కడే కాన్వాయ్ అద్దాలు మొత్తం పగిలిపోయినాయి. అట్లనే మరి ఇట్లా ఉన్న బలంగా అట్లా చేసరికి ఇది పక్క టీఆర్ఎస్ కార్యకర్తల పని అని అన్నాడు మన కమలం పువ్వు గుర్తు లీడర్లు. ఇక అట్లా అనగానే ఎమ్మటే రెండు పార్టీలు పొట్టు కొట్టుకున్నారు. ఇక చాలా మందికి దెబ్బలు కూడా బాగానే తాకినాయి. ఇక అసలు కథ ఏంటంటే పోలీసు వాళ్ళు నిమ్మలంగా ఉన్నారు. అందుకే ఇట్లా చేసేలా మస్తు గరం అవుతున్నాడు మన ఈటెల రాజేందర్ సారు. ఇక సార్ అట్లా మండిపడగానే పోలీసులు ఎమ్మటే లొల్లి చేసిన వాళ్ళని పట్టుకొని కేసు పెట్టిలు. ఇట్లా ప్రచారానికి వచ్చిన మంచి పైన ఇట్లా రాళ్ళతో కొడతారని కమలం పువ్వు గుర్తు లీడర్లు మస్తు గరం అవుతున్నారు. అట్లనే ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి ఉండగానే ఇట్లా అయిందని ఈటెల రాజేందర్ సార్ చెప్పిండు. ఇక పల్లా రాజేశ్వర రెడ్డి దగ్గరుండి మరి దాడి చేయించిండంట. అట్లనే అక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పెద్ది సుధీషన్ రెడ్డి కూడా ఉన్నాడంట. ఇక ఈ లొల్లంతా అయిపోయినాక రాళ్ళతో దెబ్బలు తాకిన వాళ్ళు అందరినీ చూడడానికి మళ్ళీ కిషన్ రెడ్డి సార్ పోయిండు. ఇక ఇట్లా ఉన్న బలంగా లొల్లేసరికి మస్తు పరిశాలలో మునుగోలు ఉన్న పబ్లిక్. ఇక మొన్నటి నుండి మనం చెప్పుకుంటూ వచ్చిన ముచ్చట్నే ఉల్ల. ఇక అదేంటంటే అందరికి మీకు తెలిసిన ముచ్చట్నే. ఇక మునుగోళ్ళ ఎవ్వరు లొల్లిల వాళ్ళు ఉంటే ఇక ఏ లొల్లి లేకుండా ప్రచారం చేసుకుంటూ పోతున్నాడు రాహుల్ గాంధీ సార్ అని కొంతమంది పబ్లిక్ అంటున్నారు. ఇక కొంతమంది అయితే లేదు సారు ప్రచారం చేసుకుంటేనే రెండు పార్టీల మీద కన్నేసిండు. ఇక వాళ్ళ ఉన్న తప్పులు లేని తప్పులు అన్ని బయట పెడుతుంటారని కొంతమంది పబ్లిక్ అంటున్నారు. ఇక అవన్నీ ఏంటో మీకు సమాజ్ అయితే లేదు కదా. ఒకసారి మీకే అర్థమవుతుంది. మునుగోళ్ళ ఎవరి లొల్లిలా వాళ్ళుంటే ఏ లొల్లి లేకుండా పాదయాత్ర చేస్తున్నాడు రాహుల్ గాంధీ సార్ అని కొంతమంది పబ్లిక్ అంటే లేదు సారు పాదయాత్ర చేసుకుంటా రెండు పార్టీల మీద కన్ను పెట్టిండు, వాళ్ళ తప్పులని బయట పెడుతున్నాడని ఇంకో కొంతమంది అంటున్నారు. కానీ ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే మన రాజ్యాంగ వ్యవస్థల ప్రణాళికలు మొత్తం ఖరాబ్ చేస్తున్నారని రాహుల్ గాంధీ సార్ మస్తు గరమవుతున్నాడు. బీజేపీ అట్లనే టీఆర్ఎస్ కలిసి ఒకరిద్దరికే కాంట్రాక్టర్ని కట్టబెడుతున్నారని అన్నారు. అందుకే యువకులకు నౌకర్లు కరువు అవుతున్నాయి. అట్లనే ఫిట్నెస్ కోసం అయితే జిమ్ చేస్తే సరిపోతే కానీ పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదని, అట్లనే దేశాల మంచి చెడు తెలుసుకోనికే భారత్ జోడో యాత్ర చేస్తున్నామని చెప్పుకుంటూ వచ్చిండు. ఈ పాదయాత్ర రాజకీయం అట్లనే ఎన్నికల కోసం కాదు అని ముఖం మీద ఉన్న ముచ్చట చెప్పిండు. ఇక ఏదేమైనా ఉన్న ముచ్చట ముక్కు సూటిగా చెప్పిండు అని అంటున్నారు ఈ ముచ్చటిన్న పబ్లిక్. The fact that both these parties are spending hundreds of crores of rupees, the question needs to be asked, where is this money coming from? Obviously, this money is coming from corruption, and this money is being distributed blatantly without any regard for any rule or anything like that. So,
it shows the similarity of the two structures. It shows that both these parties steal public money and then use this public money to influence elections. The fact that both these parties are spending hundreds of crores of rupees, the question needs to be asked, where is this money coming from? Obviously, this money is coming from corruption, and this money is being distributed blatantly without any regard for any rule or anything like that. So it shows the similarity of the two structures. It shows that both these parties steal public money and then use this public money to influence elections. ఇక ఒక నెల రోజుల నుంచి ఏ పేపర్ చూసినా ఎక్కడ టీవీ పెట్టినా ఈ ఒకటే ముష్ట. ఇక అదేంటంటే టీఆర్ఎస్ పార్టీలను బీజేపీ పార్టీలు తిట్టుడు, బీజేపీ పార్టీలను టీఆర్ఎస్ పార్టీలు తిట్టుడు. ఇక ఓ నెల రోజుల నుంచి అయితే ఈ లొల్లిలు మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు చూడుకి రెండు పార్టీల లొల్లేనా అని సోచాయించకుర్రి. ఇక ఈ పార్టీని కూడా కలుపుకుందాం అనుకున్నారో ఏమో మరి వీళ్ళు. ఒక నెల రోజుల సంది నుంచి ఏ పేపర్ చూసినట్లని ఏ టీవీ పెట్టినా ఎక్కడ చూడు ఒకటే ముచ్చట. అది ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళను బీజేపీ పార్టీ వాళ్ళు తిట్టుడు, అట్లనే బీజేపీ పార్టీ వాళ్ళను టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తిట్టుడు. ఇట్లా ఏదో ఒక ముచ్చట మీద మనం లొల్లిలు చూస్తూనే ఉన్నాం. మరి ఎప్పుడు చూడు ఈ రెండు పార్టీల లొల్లేనా అని సోచాయించకూరి. ఇక ఈ పార్టీని కూడా మరి పంచాయతీలో పిలుద్దాం అనుకున్నాడు ఏమో మరి కేటీఆర్ సారు. ఇక అసలు ముచ్చట ఏంటంటే రాహుల్ గాంధీ సారు ముందుగా మీరు ఇక్కడ సీటు గెలిచి ప్రజలతో కలిసే ప్రయత్నం చేయరు, అంతేగాని తెలంగాణలో ఏంది ఇక్కడ పాలన ఏంది గదేంది ఇదేంది అని అడగొద్దని మంత్రి కేటీఆర్ సారు ట్విట్టర్ పిట్టలో పోస్ట్ పెట్టిండు. ఇక ఈ పోస్ట్ చూసిన చేతి గుర్తు లీడర్లు మస్తు గరమవుతున్నారు. ఎంత ఎదిగినా ఏం లేనట్టు ఉండాలి. అప్పుడే మనకి సమాజంలో ఇంత విలువ ఉంటది. ఏ సమాజం లేదు కదా ఈ ముచ్చటినది మీకే సమాజం అవుతుంది. మనం ఎక్కడున్నట్లనే ఏ స్థాయిలో ఉన్నామో మనం ఎక్కడి నుంచి వచ్చినామో బాగా యాదకుంచుకోవాలి. అట్లనే మనం ఎంత ఎత్తుగా ఎదిగినా ఏం లేనట్టే ఉండాలి. అప్పుడే ఈ సమాజంలో మనకి ఇంత ఇరువు ఉంటుంది. ఇప్పుడు అచ్చంగా అట్లనే ఉన్నది. ఇక్కడ ఉన్న మన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసేశారు. ఇంతకుముందు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచినా కూడా మన లెక్క మామూలు బతికే ఇప్పుడు సారు కూడా బతుకుతున్నాడు. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఖమ్మం బస్ స్టాండ్లో బస్సు కోసం సారు ఎదురు చూస్తున్నాడు. అట్లనే అన్నీ ఉన్నా కూడా ఏం లేనట్టే మన లెక్క సామాన్య బతుకుతున్నాడు అని మస్తు ఖుషిగా కామెంట్లు పెడుతున్నారు ఈ ముచ్చటున్న పబ్లిక్. అట్లనే సారు ఇప్పుడే కాదులో మునుపు సార్నికి ఇట్లనే ఉంటుండు. ఏడిపోయినా సైకిల్ వేసుకొని పోతాడు. అట్లనే మనిషి లెక్క అందరితో కలిసిపోతాడు. మరి గట్లుంటాడు మన ఎమ్మెల్యే గుమ్మడి నరసేశారు. ఇట్లా సార్ లెక్కుంటే పబ్లిక్తో ఎమ్మటే కలవచ్చు. గట్లనే వాళ్ళ మంచి చెల్లు కూడా అరుచుకోవచ్చు అని అంటున్నారు ఈ ముచ్చట చూసిన జనాలు.
ఈ ముచ్చటినంగానే నాకైతే మస్తు బాధ అయిందిలా. అట్లనే రంది కూడా అయింది. కోతులను చూస్తే మనం ఏమనుకుంటాములా, చిన్న పోరగండ్లేమో హనుమంతుడు వచ్చిందని అనుకుంటారు. ఇక అన్ని తెలిసిన పెద్దోళ్ళు అయితే కోతి హనుమంతుడితో సమానం అనుకుంటారు. ఈ ముచ్చటినాక నాకు కూడా అది జర నమ్మేటట్టే అనిపించిందిలా. ఇక మరి ఇక్కడ కోతి ముచ్చట ఏంటంటే ఉత్తరప్రదేశ్ గజియాబాద్లో ఒక ముచ్చట ఇప్పుడు మన సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. ఇక కోతి చూసుకుంటా గంగానదిలో పడిపోయింది. అయ్యో ఇక గంగానదిలో అట్లనే కొద్ది దూరం దాకా కొట్టుకపోయింది. అట్లా కొట్టుకపోతున్న కోతి నది మధ్యలో ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని పట్టుకొని కోతి బాణాలంగా కాపాడుకున్నది. ఇక అట్లా చాలాసేపు హనుమంతుడి విగ్రహాన్ని పట్టుకునే ఉన్నది. ఇక ఈ ముచ్చట తెలుసుకున్న పోలీసులు ఎమ్మటే పోయి ఇక కోతి మీద బట్టేసి పట్టుకున్నారు. ఇక మరి గంత పెద్ద గంగానదిలో గంత దూరం కొట్టుకపోయిన కోతి హనుమంతుడి విగ్రహం దగ్గర ఆగిపోయేసరికి దేవుడు ఉన్నాడా అన్నదానికి ప్రకృతి అట్లనికి ముచ్చట నిదర్శనం అని చెప్తున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. ఎట్లున్నాయి మస్తున్నాయి. ఇక గిసంటి ముచ్చటతో మళ్ళీ రేపు కూడా కలుసుకుందాం. ఇక గప్పటిదాకా చూస్తూనే ఉండరు మన అమ్మ న్యూస్.